విషయం అందరికీ తెలియక శ్రవంతి మాటలు పడాల్సి వస్తుందని అందరి సమక్షంలో 3 ముళ్ళు వేయమన్నారు. అది తప్ప? చెప్పండి, తప్ప? మాట్లాడవేంటి దేవాంశ్? తప్పేంటి? పోనీ ఇప్పుడు తాళి కట్టలేదే అనుకోండి, శ్రవంతి మీ భార్య కాకుండా పోతుందా? లేదు కదా. తనెలాగో మీ భార్యే. ఆ బంధువు నుండి తప్పించుకోలేరు. అలాంటప్పుడు అత్తయ్య సంతోషం కోసం మళ్ళీ 3 ముళ్ళు వేస్తే తప్పేంటి? నా కోసం అత్తయ్య చావడానికి సిద్ధపడితే ఊర్మిళ అక్క లాజిక్లతో కట్టి పడేస్తోంది. దేవాంశ్ నన్ను పెళ్లి చేసుకోకుండా తప్పించుకోలేడు. అత్తయ్య ప్రాణాలతో ఉండాలంటే మీరీ పెళ్లి చేసుకోవాల్సిందే దేవాంశ్. తప్పదు. అక్క, నేనేదో అత్తయ్యకి సర్ది చెప్దామనుకుంటే పెళ్లి అని పట్టుబడతారేంటి? నా జీవితం ఏదైతే అదవని. భావని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. నా వల్ల ఎవరూ ఇబ్బంది పడొద్దు, ఎవరు చచ్చిపోవద్దు. నా వల్ల ఎవరు ఇబ్బంది పడొద్దు. చచ్చిపోవద్దు. నా వల్ల ఎవరు చచ్చిపోవద్దు. ఇలా ఇబ్బంది పెట్టద్దు అనే ఇంతవరకు తెచ్చుకున్నావు శ్రవంతి. నువ్వేమి పరాయి మగాణ్ణి మొగుడిగా చేసుకోవాలనుకోవట్లేదు కదా. నీ భర్తనే కోరుకుంటున్నావు. అది నీ హక్కు. నువ్వు కాదన్నా అత్తయ్య మావయ్య ఊరుకోరు శ్రవంతి. నువ్వు అనవసరంగా ఏడవకు. ఊర్మిళ, ఇప్పటివరకు జరిగిన గొడవలు చాలు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అమ్మకి విశ్రాంతి కావాలి. అందరం వెళ్దాం, పదండి. దేవాంశ్, పద. నాన్న, అమ్మని చూసుకోండి. అత్తయ్య ఎందుకిలా మమ్మల్ని ఇరుకుని పడేస్తున్నారు? ఆయనకి శ్రవంతిని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే దారి లేకుండా చేస్తుంటే ఏం చేయాలి? పొరపాటున జరిగినంత ఏదైనా జరిగితే అత్తయ్య దూరం కావడమే కాకుండా జీవితాంతం ఆయన ఈయనంత మోయాల్సి వస్తుంది. ఏం చేయాలి? కొడుకు నీ మాట వినలేదన్న బాధే తప్ప నాకు అన్యాయం చేసి వెళ్ళిపోతావన్న ఆలోచన రాలేదా కౌసల్య? కొడుకు మాట వినలేదని కాదండి,
మన కోడలికి న్యాయం చెయ్యలేకపోతున్నామనే బాధ. చిన్నప్పుడే పెళ్లి చేశాం కదండి. మీ చెల్లెలికి మీరు మాట ఇచ్చారు కదా, ఆ మాట నిలబెట్టుకోలేకపోతే ఇంకెందుకు? ఊరొదిలి వెళ్లిపోయిన వాళ్ళు తిరిగి రాకపోయుంటే ఎక్కడో ఎలాగో ఉన్నారనుకునేవాళ్ళం. కానీ తిరిగొచ్చాక న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది కదా. నా కళ్ళ ముందే స్రవంతి బాధపడుతుంటే బ్రతకడం నా వల్ల కాదండి, నా వల్ల కాదు. దేవాంశ్తో కలిసి బ్రతకాలి, పిల్లల్ని కనాలి. ఇవన్నీ జరుగుతాయనేనండి నేను బ్రతికున్నాను. నాకిక అవసరం లేదు, అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు కాపాడుకున్నారు కదా అని. ప్రతి క్షణం కాపాడుకునే అవకాశం మళ్ళీ మీకు ఉండకపోవచ్చు. ఈ విషయంలో నన్ను క్షమించండి. కౌసల్య, నేనున్నాను. నువ్వు దేని గురించి బాధపడకు. సరైన సమయంలో అన్నీ పరిష్కారం అవుతాయి. నీకు స్రవంతికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాన్న. శ్రవంతి నాకు మరదలు మాత్రమే, వైదేహి తప్ప ఇంకెవ్వరిని భార్యగా చూడలేను. అత్తయ్య ఎందుకింతలా పట్టుబడుతున్నారు? ఒకవేళ అత్తయ్య అనుకున్నట్టే జరిగి తర్వాత స్రవంతి నిజమైన మేనకోడలు కాదు అని తెలిస్తే తట్టుకోగలరా? నిజం నాకు తెలిసినా వినే పరిస్థితిలో లేరు. గట్టిగా మాట్లాడితే ప్రాణాలే తీసుకుంటామంటున్నారు. ఏం చేయాలి? అమ్మా వైదేహి, మావయ్య, నీతో ఒక విషయం చెప్పాలమ్మా. చెప్పండి మావయ్య. ఈ ఇంటి పెద్దగా, ఈ ఊరి పెద్దగా ఎన్నో సమస్యలకి పరిష్కారం చెప్పాను. ఎంతో మందికి సలహాలిచ్చాను. కానీ ఒక్క సమస్య పరిష్కారం కోసం నీ దగ్గరకు రావాల్సి వచ్చిందమ్మా. ఏ సమస్య మావయ్య? మనింటి సమస్యనమ్మా, కౌసల్య గురించి. కౌసల్య గురించి నాకు బాగా తెలుసమ్మా. మామూలుగా ఏ విషయం గురించి పట్టుపట్టదు. భర్తకి ఏది ఇష్టమైతే అదే చేస్తుంది. పిల్లలకి ఏది ఇష్టమైతే అదే జరగనిస్తుంది. కానీ పొరపాటున ఏదైనా విషయంలో పట్టుబట్టిందో ప్రాణాలైనా వదిలేస్తుంది. కానీ పట్టు మాత్రం వదలదమ్మా.
ఏం జరిగిందో ఇప్పుడే చూసావు కదా. ఒక్క క్షణం ఆలస్యం అయ్యున్నా మీ అత్తయ్య దక్కుండేది కాదమ్మా. ప్రస్తుతానికి ఏదోలా కాపాడుకున్నాం గాని కౌసల్య పంతం మాత్రం అలాగే ఉంది. ఎంత పక్కనే ఉండి కంటికి రెప్పలా కాపాడుకున్నా ఏ క్షణంలో మళ్ళీ ఏ అఘాయిత్యానికి పూనుకుంటుందో చెప్పలేమమ్మా. మీ అత్తయ్య ప్రాణాలతో ఉండాలంటే ప్రస్తుతానికున్నది ఒకే ఒక దారమ్మా. మీ అబ్బాయి గారు శ్రవంతిని పెళ్లి చేసుకోవాలి, అంతే కదా మావయ్య? మీరు అడగాలనుకున్నది అదే కదా మావయ్య? తెలిసిందే. అడిగితే నీకు బాధ కలిగించేదే, అడగడానికి నాకు నరకంలా అనిపించేదే. కాని ఏం చేస్తాం, దురదృష్టం. అడగక తప్పని పరిస్థితి. అత్తేనెలా చూసినప్పుడే ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు అర్థమైపోయింది మావయ్య. నేనే ఆయన్ని ఒప్పించాల్సిన పరిస్థితి వస్తుందని కూడా తెలిసిపోయింది. మీరంత బాధపడాల్సిన అవసరం లేదు మావయ్య. నేనే ఆయనతో మాట్లాడి ఒప్పిస్తాను. ఎందుకంటే మా మనసుల కన్నా ఆశల కన్నా అత్తయ్య గారి ప్రాణాలు ముఖ్యం. ఎలాగైనా ఒప్పిస్తాను మావయ్య, మీరు ధైర్యంగా ఉండండి. వైదేహి, నీది గొప్ప మనసే కాదమ్మా. ఆ దేవుడు నీకెప్పుడు మేలే చేస్తాడు. ఏంటమ్మాయి గారిది? దేవాంశు బాబు గారిని పెళ్లి కూపించమని పెద్దయ్య గారు మిమ్మల్ని అడగటం ఏంటి? మీరు ఒప్పుకోవడం ఏంటి? మరేం చేయమంటావజ్జి? ఏదో ఒకటి చేయాలమ్మాయి గారు. ఇదైతే పరిష్కారం కాదు. దేవాంశు బాబు మీరు అంతగా ప్రేమించుకున్నారు. మీ ప్రేమకు అన్యాయం చేయడమే దారుణం అనుకుంటే అసలు మేనకోళ్లే కాని ఆవిడతో పెళ్లి జరిపించాలనుకోవడం ఇంకెంత దారుణం. అది నువ్వు అర్థం చేసుకున్నావజ్జి. మిగతా వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా. నాది మంచి మనసు,
దేవుడు నాకు మంచి చేస్తాడని మావయ్య గారు అన్నారు. నిజంగా నాకు మేలు చెయ్యాలనుకుంటే దేవుడు ఇలా చేస్తాడా? ఒక మోసగత్తెని ఇంటి కోడలి స్థానంలో కూర్చోబెడతాడా? ఎన్ననుకున్నా, ఎంత ఆలోచించినా ఈ ఇంటి కోడలిగా నేను చేయాల్సింది ఒక్కటే. నా భర్త, అత్త మామలు క్షేమంగా ఉండేలా చూడటం. ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే అత్తయ్య ప్రాణాలతో ఉండను అంటున్నారు. ఆవిడ ప్రాణాలు కాపాడమే నాకు ముఖ్యం. అలా చూసినా ఈ ఇంటికి మీరు అన్యాయమే చేస్తున్నారు కదా అమ్మాయి గారు. ఈ పెళ్లి జరిగితే ఒక మోసగత్తె, ఒక అర్హత లేనిది దేవాంశు బాబుకి భార్య అవుతుంది. ఈ ఇంటికి కోడలవుతుంది. అప్పుడు ఈ ఇంటికి అన్యాయం చేసినట్టే కదా. రాముడు పక్కన సీత మాత్రమే ఉండాలమ్మాయి గారు. శూర్పణఖను కూడా జత చేస్తామంటే కుదరదు. కౌసల్యమ్మ గారి ప్రాణాలు కాపాడడం ఎంతో ముఖ్యమో ఈ పెళ్లి జరగకుండా ఆపడం కూడా అంతే ముఖ్యం అమ్మాయి గారు. ఏదో ఒకటి చేయండి అమ్మాయి గారు. ఏమో అంజీ, నాకేం తోచడం లేదు. ప్రస్తుతం నేను ఈ మాట ఇవ్వకపోతే అత్తయ్య గారు బతకరు. అందుకే మాటిచ్చాను. ఇప్పుడు ఆయన్ని వెళ్ళి ఒప్పించాలి. ఒప్పిస్తాను, అంతే. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. ముందు ఆయన్ని ఒప్పించాలి, అంతే. ఒప్పిస్తాను. అమ్మాయి గారు, మనమేం పాపం చేశాం వైదేహి? ఎందుకు దేవుడు మన తలరాతని ఇలా రాశాడు? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకుంటే
పెళ్లి నీతో జరిగిన భార్యగా సియా నా జీవితంలోకి వచ్చింది. మళ్ళీ నువ్వే నా భార్యవని తెలిసే వరకు ఇద్దరం ఒకరికొకరం దూరంగా ఉంటూ పడ్డ నరకం అంతా ఇంత కాదు. నువ్వే నా భార్యవని తెలిసాక ప్రపంచంలో ఎవ్వరికీ దక్కనంత సంతోషం నాకే దక్కింది అని సంతోషపడ్డా. ఇక జీవితం మొత్తం సంతోషమే అనుకున్నా. కానీ ఇంతలో ఈ సమస్య వచ్చింది.